వెల్కమ్ టు డివా న్యూస్. నేను నీలిమా. ముందుగా డీటెయిల్స్. వికారాబాద్ జిల్లా ఏక్మాబెడ్ నుండి 1/2 కిలోమీటర్ వరకు శంకరంపల్లి పోయే రహదారి ఘోరంగా ఉంది. ప్రజలు ఓట్లు వేసింది ఇలాంటి రోడ్ల మీద దుమ్ము ధూళిపడి వారు అనారోగ్యం పాలు అవ్వటానికి కాదు. ప్రభుత్వాన్ని మార్చింది రోడ్ల సమస్యలు, విద్య, వైద్యం లాంటి సమస్యలు అన్నీ తీరుతాయని. ప్రభుత్వం మారినా మార్పు రాలేదంటే చూస్తూనే 2.5 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా 2.5 సంవత్సరాలు మిగిలాయి. రానున్న ఎలక్షన్లో ఓట్ల అడగటానికి అయినా ఉండాలి కదా. అలాగే ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నవాబ్పేట్ మండల్, వికారాబాద్ జిల్లా. ఇది ఎక్మామిడి రోడ్డు, శంకర్పల్లికి ఇటు వికారాబాద్కి వెళ్ళే రోడ్డు. గత 2 సంవత్సరాల నుంచి కొంత ఉంది డామర్ వేసేది, ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు. ఇది రోడ్ వేసిన తర్వాత ఈ మధ్యలో కొంత దూరం అట్లనే వదిలేశారు. 2 సంవత్సరాల నుంచి ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చెప్పుకోలేరు. సో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి, కనీసం లోకల్ సర్పంచ్ కూడా స్పందించడం లేదు. సో అధికారులు, ఈ కాంట్రాక్టర్లు, మన గౌరవ పాలకులు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. కనీసము ఈ రోడ్డు, ఇది గుంతలు, మొత్తం మట్టి, దుమ్ము, కంకర కొంత దూరమే ఉంది. ఇది చేపిస్తే మొత్తం రోడ్ అంతా మంచిగా అవుతుంది. దాదాపుగా మన మైసమ్మ నుంచి నవాబ్పేట్ వరకు ఆల్రెడీ రోడ్ వేశారు. కానీ ఎక్మామిడి గ్రామం దగ్గర ఈ రోడ్ అట్లనే ఉంది, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది మామూలుగా. సో ఎన్నిసార్లు వార్తలలో, న్యూస్ పేపర్లలో, టీవీలలో, వాట్సాప్ గ్రూప్లలో, సోషల్ మీడియాలో ఈ రోడ్డు గురించి వచ్చింది. అయినా కూడా స్పందించగలరు పాలకులు, మన గౌరవ పాలకులు స్పందించి కనీసం ఈ రోడ్డు తొందర అటాప్ట్ చేయాలి. 2 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది. జిల్లాల రోడ్ల గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. 100 కోట్లు, 1000 కోట్లు వస్తున్నాయి, రోడ్లు మంచిగా అవుతున్నాయి అని చెప్పి మన పాలకులు స్పీచ్లలో గంటలు మాట్లాడతారు. కానీ రోడ్ ఇట్లా ఉన్నది 2 సంవత్సరాల నుంచి. సో ఏం చేస్తారో ఏమో. మొత్తం మీద అయితే మన వికారాబాద్ జిల్లా, తాండూరు, వికారాబాద్, పర్గి, కొడంగల్ రోడ్లు ఎట్లనోయో మీ అందరికీ తెలిసిందే. మొత్తం వర్షాకాలంలో అప్పుడు రోడ్లు మొత్తం గుంతలు, సగం వర్క్ కాంట్రాక్టర్లు ఎవరు ఉంటారో ఏమో కానీ మొత్తం నాణ్యత అస్సలు ఉండదు రోడ్లకు. సో ఇప్పుడైనా పాలకులు స్పందించాలి. ప్రజలు వేసిన, మీకు గెలిపించారు ఓట్లేసి, కనీసం ప్రజలకు సౌకర్యం కల్పించండి. థ్యాంక్ యూ సో మచ్. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.